హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. బంగారం మంచితో కాదో అని పరీక్షించాలి అంటే దాన్ని నిప్పుల్లో వేయాల్సి ఉంటుంది. నిజమే కదా? అదే భార్య ఎలాంటిదో అని తెలుసుకోవాలి అంటే భర్త దరిద్ర స్థితిలో ఉన్నప్పుడు తను ఎలా ఉందో అన్నది గమనించాలి. చూడండి, ఐశ్వర్యం ఉన్నప్పుడు అందరూ బాగానే ఉంటారు. కానీ పేదరికం ఉన్నప్పుడు, పేదరికం వచ్చినప్పుడు, భర్తని చుట్టుముట్టినప్పుడు సమస్యలన్నీ భార్య ఇదివరకులాగా ఏమాత్రం గౌరవం కోల్పోకుండా మీరు ఒత్తిడి తీసుకోకండి. నేనున్నాను అని అంతా నేను చూసుకుంటాను, మీరు బాధపడకండి, మీరు వీలైనంతే సంపాదించండి అని వీలు కాకపోతే ప్రయత్నిస్తూనే ఉండండి. నాకు మీ మీద నమ్మకం ఉంది. మన పరిస్థితులు ఎప్పటికీ కూడా ఇలాగే ఉండవు అని నేనైతే నమ్ముతున్నాను. కంగారు పడకండి అని అనగలిగితే ఆ భార్య స్వయంగా లక్ష్మీదేవితో సమానమవుతుంది. ఇక ఒక భార్యకి పరీక్ష ఏమిటి అంటే భర్త యొక్క దరిద్రమైన స్థితే. ఇక దరిద్రం అనగానే ఏదో అనుకోకండి. ఏంటంటే భర్త ఉద్యోగం కోల్పోవడం, ఇక సంపాదన లేకపోవడం. ఈ స్థితిలో భార్యకే ఇలా జరగవచ్చు. అప్పుడు భర్త కూడా తన భార్యకు ధైర్యంగా అండగా నిలబడాలి. గుర్తుంచుకోండి, నువ్వు ఎంతని కష్టపడతావు, ఇల్లు ఇంకా ఉద్యోగం రెండు చూసుకోవడం అంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ఇక నువ్వు ఇల్లు చూసుకో, నేను బాధ్యతలు చూసుకుంటాను, నువ్వు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకో సఖీ అని భర్త భార్యని అనగలిగితే గనుక ఆ భార్యకి ఎంత ఆనందంగా ఉంటుందో ఆలోచించండి. మీరే చెప్పండి. కాబట్టి ఒకరినొకరు దూషించుకోకుండా ఒకరికొకరు అండగా నిలబడగలగాలి. ఇక అప్పుడే మీ ఇంట్లో ఐశ్వర్యము నిలబడుతుంది, నిండుతుంది. అలాగే ప్రశాంతత కూడా నిండుతుంది. ఒక్కటి మాత్రం బలంగా చెప్తాను, బంధం నిలబడాలి అంటే గనుక ఇద్దరూ కూడా తగ్గాలి. ఎవ్వరూ తగ్గకపోయినా కూడా ఆ బంధం నిలబడదు. ఎందుకు అంటే ఇద్దరూ తగ్గినప్పుడే వారి మధ్యలో సమానత్వం ఏర్పడుతుంది. అప్పుడు ఎక్కువ తక్కువ అనే భేదాలు ఉండనే ఉండవు. గుర్తుంచుకోండి, ఎక్కడైతే సమానత్వం ఉంటుందో ఇక అక్కడ సంఘర్షణలు ఉండనే ఉండవు. కేవలం సంతోషం మాత్రమే ఉంటుంది. అర్థమైంది కదండి? ఇక మానవులు అన్ని సంబంధాలకు ఆధారం ఆపేక్ష. ఇక భర్త ఎలా ఉండాలి అని అడిగితే గనుక నా జీవితాన్ని సుఖ సంతోషాలతో నింపెయ్యాలి అంటారు. భార్య ఎలా ఉండాలి అని అడిగితే ఎప్పటికీ నా పట్ల అంకితమై ఉండాలి అంటారు. సంతానం ఎలా ఉండాలి అంటే తమకు సేవ చెయ్యాలి అని అంటారు. తమ ఆదేశాలను పాటించాలి అని అంటారు. మనుషులు ఎవరిని బాగా ప్రేమిస్తారు అంటే ఇక తమ ఆపేక్షలను పూర్తి చేసేవారిని. అయితే ఆపేక్షలకు భంగం కలగడం కూడా మామూలే. ఎందుకు అంటే ఆ అపేక్ష మనుషుల మస్తిష్కంలో జన్మిస్తుంది. ఏ ఇతర వ్యక్తి తమ అపేక్షల గురించి తెలుసుకోలేకపోతాడు. పూర్తి చెయ్యాలన్న తపన ఎంత ఉన్నప్పటికీ కూడా ఇక ఏ మనిషి ఇతరుల అపేక్షలను పూర్తి చెయ్యలేకపోతాడు. ఇక అక్కడి నుండే జన్మిస్తుంది సంఘర్షణ. అర్థమైంది కదా? అన్ని బంధాలు సంఘర్షణ రూపంలోకి పరివర్తన చెందుతాయి. కానీ మనిషి సంబంధాల ఆధారంగా ఇక అపేక్షలను ఏర్పరచుకోడు. అలాగే స్వీకరించేది కూడా కేవలం సంబంధానికి ఉన్న ఆధారాన్నే. అయితే ఈ జీవితం స్వయంగా తనలో సుఖశాంతులను నింపుకోలేదా? మీరే ఆలోచించండి. ఇక జీవితంలో ముందుకు వెళుతున్న కొద్దీ ఎందరినో వదిలేయాల్సి ఉంటుంది. ఇక ఒకవేళ మీరు వాళ్ళని వదిలేయకపోతే వాళ్ళే మిమ్మల్ని వదిలేస్తారు. గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రేమ ఎప్పటికీ కూడా మీ ఆత్మ గౌరవాన్ని పెంచేలా ఉండాలే కానీ తగ్గించకూడదు, అలా ఉండకూడదు. ఒకవేళ అలా తగ్గిస్తే గనుక వారు మీకు సరైన వారు కాదు అని అర్థం.
ఇక మీ ఆత్మ గౌరవాన్ని గౌరవించని మనిషి మిమ్మల్ని కూడా ఎప్పటికీ గౌరవించలేడు. గుర్తుపెట్టుకోండి. ఇక అలాగే శకునాలు ఇంకా పూర్వ అనుభవాల మీద ఆధారపడి మనం భవిష్యత్తులో సుఖ దుఃఖాల గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఇక భవిష్యత్తులో దుఃఖ కారణాన్ని నివారించడానికి అలాగే మనం ఈరోజు ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాం. నిజమే కదా? అయితే రానున్న కష్టాలను ఈరోజు నిర్మూలించడం వల్ల మనం పొందేది లాభమా లేక పొందేది నష్టమా? గుర్తుంచుకోండి. మనలో ఎప్పుడు ఈ ప్రశ్న ఉదయిస్తుందో యథార్థమని చెప్పాలి అంటే సమస్యలు వాటి పరిష్కారం ఏకకాలంలో ఉద్భవిస్తాయి. ఇక వ్యక్తికైనా సరే అలాగే ఈ సృష్టికైనా సరే. నిజమే కదా? మీరు మీ గత జీవితాన్ని గుర్తు చేసుకోండి. చరిత్రని చూడండి. సమస్య ఉత్పన్నమయ్యే ప్రతి ఒక్క సందర్భంలోనూ ఆ సమస్యను పరిష్కరించగలిగే శక్తి ఉన్నటువంటి తెలుసుకోండి. ఇక ఈ శక్తే ఈ సృష్టినంతటిని నడిపిస్తుంది. నిజానికి సమస్యలే శక్తి ఉద్భవించడానికి కారణమవుతాయి. గుర్తుంచుకోండి. ఇక సమస్య ఎదుర్కొన్న ప్రతి వ్యక్తి దాన్ని అధిగమించిన తరువాత పరిణామ క్రమంలో ముందుకడుగు వేస్తాడు. వారి బుద్ధి వికసిస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసంతో పరిపూర్ణుడు అయ్యేది కేవలం వారు మాత్రమే కాదు, వారితో పాటు సమస్త విశ్వము వికసిస్తుంది. అలాగే ఇక ఇది సత్యం. వాస్తవానికి సమస్య ఉద్భవిస్తే గనుక ఖచ్చితంగా ఒక అవకాశం ఉద్భవిస్తుంది. మనలో మార్పు తెచ్చుకునే అవకాశం, మన ఆలోచనల్లో పరిణితి తెచ్చుకునే అవకాశం, మన ఆత్మను శక్తివంతన్నాను జ్ఞాన భాండంగాను మార్చుకునే అవకాశం. దీన్ని ఉపయోగించుకున్న వారికి ఎటువంటి సమస్యలు ఉండవు. గుర్తుంచుకోండి. కానీ ఉపయోగించుకోని వారికి వారే సమస్త విశ్వానికి ఒక సమస్య అవుతారు. అలాగే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఈ సృష్టిలో దేన్ని కూడా తక్కువగా చూడకు. నీ కంట్లో పడ్డ నలక కూడా ఒక్క క్షణం నీ నీడను నీ నడకను ఆపేస్తుంది. అర్థమైంది కదా? ఏదో ఒకరోజు సాధించాలి అంటే సాధన ఈ క్షణం నుంచే మొదలవ్వాలి. నిజమే కదండి? లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆలస్యం అవుతుందని బాధపడు, కానీ అంతేకాని ఆ లక్ష్యాన్ని చేరుకుంటానో లేదో అని ఎప్పుడూ కూడా భయపడకు. పదునైన ఆయుధాలు కూడా చెయ్యలేని గాయాలు తేలికైన మాటలు చెయ్యగలవు. నిజమే కదండి? ఒకరి ప్రశంసల కోసం ఎప్పుడూ కూడా ఏ పని చెయ్యకు. నువ్వు చేసే పని మంచిదైతే ప్రశంసలు వాటంతట అవే వస్తాయి. గుర్తుపెట్టుకోండి. ప్రేమించడానికి అవకాశం ఉంటే సరిపోతుంది, కానీ ప్రేమించబడడానికి మాత్రం ఖచ్చితంగా అదృష్టం అనేది ఉండాలి. నిజమే కదండి? అలుపు లేకుండా విజయం కోసం పోరాడగలిగితే మీ జీవితాన్ని మలుపు తిప్పే ఎన్నో విజయాలు మీ సొంతమవుతాయి. గుర్తుపెట్టుకోండి. అలాగే మీ జీవితంలో సంతోషం ఉందా లేదా అని ఎవ్వరూ చూడరు. కేవలం సంపాదన ఉందా లేదా అని మాత్రమే చూస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇక ఒక్క విషయం, అబద్ధం చాలా అందంగా ఉంటుంది. కేవలం నిజం తెలియనంత మాత్రం వరకు గెలిచే అవకాశం ఆఖరిదాకా ఉంటుంది. అలాగే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఓడిపోతానేమో అనే భయంతో ముందే మీ ప్రయత్నాన్ని విరమించుకోకండి. ప్రయత్నిస్తూ ఉండండి. అంతా మంచే జరుగుతుంది. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.